మూవీ సాంగ్స్ ఏంటంటే, ఒక కథకి, నరేటివ్‌కి ప్లస్ అయి ఉండాలనమాట. సో, కథకి ఒక భాగం అయి ఉండాలి. ఆర్ దానికి ప్లస్ అంటే దాన్ని ఇంకా ఎలివేట్ గాని, ఆర్ ఎమోషనల్‌గా గాని ఏదన్నా చేయగలిగితే వాటిని సాంగ్స్‌గా యాడ్ చేయొచ్చనమాట. వీటిని మనము ఇట్లా సాంగ్స్ యాడ్ చేసిందేంటంటే డైజెటిక్ ఇంటిగ్రేషన్ అంటాము. నాన్ డైజెటిక్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. నరేటివ్ టెక్నిక్ ఉంటుంది. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా ఒక్కొక్కటి మీకు చెప్తాను నేను. అంటే ఇది ఒకతను కామెంట్స్‌లో అడిగాడు. సాంగ్స్ ఎలాంటప్పుడు సినిమాలలో పెట్టుకోవాలి అనే దాని గురించి అడిగాడు. సో, దానికి ఈ వీడియో ఫస్ట్ ఏంటంటే డైజెటిక్ ఇంటిగ్రేషన్. ఇది ఏంటంటే మనకి హీరో వచ్చేసి ఒక సింగర్ అవ్వచ్చు. అలాంటప్పుడు వాళ్ళేంటంటే సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సాంగ్స్ పాడుతుంటారు. ప్రొటాగనిస్టే ఒక సింగర్ గనుక ఆ సింగింగ్‌కి కావాల్సింది ఆ పాటలు గనుక పాటలు ఎప్పుడెప్పుడు అనేది ఆ సిట్యుయేషన్ ప్రకారం పెట్టుకోవచ్చనమాట. స్టేజ్ మీద పాడుతున్నప్పుడు గానీ, ఆర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళా ఆ సాంగ్ మొత్తం పాడడం గానీ, ఇలాంటి సిట్యుయేషన్‌లలో సాంగ్స్ అన్ని పెట్టుకోవచ్చనమాట. రెండోదేంటంటే ప్రొటాగనిస్టు డాన్సర్ అనుకోండి. డాన్స్‌కి గూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు గదా! అలా ఫుల్ సాంగ్ పెట్టుకొని ఆ డాన్స్ ప్రిపేర్ చేయడం గానీ, వాళ్ళు ఫైనల్‌గా పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక ఫైనల్‌గా మంచి సాంగ్ పెట్టుకొని దానికి డాన్స్ చేయడం గానీ, మనకి ఎగ్జాంపుల్ 'స్టైల్' అనే మూవీ ఉంది. ఆర్ ఇప్పుడు సింగింగ్ గురించి, మ్యూజిక్ బ్రాండ్ గురించి వీటి గురించి వస్తే 'బాయ్స్' అని సినిమా ఉంది. అలానే హిందీలో 'ఆషికి' అని మూవీ ఉంది గదా! సో, పాతయి వచ్చేసి మనకు 'సాగర్ సంగమం' ఇలాంటి సినిమాలున్నాయి కదా! ఇవన్నీ గూడా నరేటివ్‌కి యాడ్ అయ్యే సినిమాలు. అంటే నరేటివ్‌కి ఆ సాంగ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో అన్నిట్లలో గూడా. మీరు అలాంటి సినిమాలకి అలాంటి సిట్యుయేషన్‌లలో సాంగ్స్ యాడ్ చేసుకుంటాం. ఓకే. నాన్ డైజెటిక్ ఇంటిగ్రేషన్ గురించి చూద్దాం. నాన్ డైజెటిక్ ఇంటిగ్రేషన్స్ అంటే మోస్ట్‌లీ ఇవేంటంటే మోంటాజ్ షాట్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. మోంటాజ్ షాట్స్ అంటే ఏంటి? బేసికల్‌గా డిఫరెంట్ షాట్స్‌ని మనము ఒక స్టోరీగా చెప్తున్నాం అనమాట. అంటే బేసికల్‌గా ఒక ఇద్దరు ప్రేమించుకున్నారనుకోండి. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కలుస్తుంటారు. ఫోన్‌లో మాట్లాడుతుంటారు. ఇవన్నీ ఉంటాయి గదా! ఈ షార్ట్స్ అన్నీ తీసుకొని ఏందంటే ఒక స్టోరీగా చెప్తుంటాం. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? ఆర్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది? ఏంటనేది ఉంటది గదా! వీటన్నిటికి గూడా ఇది అవుతున్నప్పుడు ఈ షార్ట్స్ అన్నీ కూడా తీసేంటంటే వీటికి ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా ఒక సాంగ్ ఏస్తామనమాట. సో, అది ఆడియన్స్‌కి ఏంటంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి గూడా ఎంగేజింగ్ ఉంటుందనమాట. అంటే చూసినప్పుడు ఆ సాంగ్ గాని, వాళ్ళ ఫీలింగ్స్ గాని గూడా సాంగ్ ద్వారా ఎక్కువ ఎళ్తదనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఉంటది. అలానే ఎమోషన్ గూడా సాంగ్స్ బాగా యూజ్ చేసుకోవచ్చనమాట. మనకి 'రంగస్థలంలో' ఉంది గదా! హీరో అంటే 'రామ్ చరణ్' అన్న చనిపోయినప్పుడు 'ఓరయ్యో' అని వస్తది కదా సాంగు. అది కూడా మాంటాజ్ షాట్స్ ఉంటాయి. మాంటాజ్ షాట్స్‌కి ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు ఏంటంటే, ఆ ఎమోషన్ బాగా ఎళ్తుందనమాట ఆడియన్స్‌కి. సో, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే వార్స్‌కి ఆర్ లైక్ ఒక బ్యాటిల్‌కి ఎళ్తున్నప్పుడు అంటే మనకు బాక్సింగ్ గాని ఇలాంటివి ఎళ్తాం కదా! మనకు 'తమ్ముడు' మూవీలో పవన్ కళ్యాణ్ గారు 'ట్రావెలింగ్ సోల్జర్' సాంగ్ ఉంది కదా! దట్ ఈస్ ద రైట్ సిట్యుయేషన్ అనమాట. ఎందుకంటే అవన్నీ కూడా మాంటాజ్ షాట్స్ డిఫరెంట్ తను అంటే ఫైనల్ బ్యాటిల్‌కి తను ప్రిపేర్ అవుతున్నాడు ఆ బాక్సింగ్‌కి. అయితున్నప్పుడు అలాంటప్పుడు ఆ మాంటాజ్ షాట్స్ డిఫరెంట్ షాట్స్ తీసుకొని ఏందంటే దానికి బ్యాక్‌గ్రౌండ్‌గా మనము సాంగ్ ఏస్తామనమాట. ఇవన్నీ గూడా ఆడియన్స్‌కి ఏంటంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. బోరింగ్ ఉండకుండా ఇంట్రెస్టింగ్ ఉంటాయన్నమాట ఇవన్నీ. నరేటివ్ టెక్నిక్స్ చూద్దాం. నరేటివ్ టెక్నిక్స్ వచ్చేసి కొన్ని ఎలాంటి సిట్యుయేషన్‌లంటే కొన్ని క్యారెక్టర్‌కి స్పెసిఫిక్‌గా యూజ్ చేస్తామనమాట. ఒక క్యారెక్టరు వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్‌గా చెప్పడానికి మనము సాంగ్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు పెద్ద హీరోస్‌కేంటంటే ఇప్పుడు 'కేజీఎఫ్‌లో' 'రాకీ' సాంగ్ ఉంటది గదా! సో, అది ఆ హీరో వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి అది ఎలివేట్ జేయడానికి సీన్స్‌కి యూజ్ చేస్తామనమాట. అలాంటి టైప్‌లో గూడా యూజ్ చేస్తామనమాట. దాన్ని గూడా నరేటివ్ టెక్నిక్ అంటాం. ఇంకొక సిట్యుయేషన్ 'అఖండ' మూవీలో గూడా ఇప్పుడు బాలయ్య బాబు వచ్చినప్పుడు ఆ సాంగ్ వస్తది గదా! 'జై అఖండ' అని సాంగ్ వస్తది గదా! సో, ఇవన్నీ గూడా నరేటివ్ టెక్నిక్ అనమాట. ఇవన్నీ గూడా ఆ క్యారెక్టర్‌కి ఎలివేట్ జేయడానికి జనరల్‌గా ఇలాంటి సాంగ్స్ యూజ్ చేస్తారనమాట. సో, ఇలాంటివుంటాయి. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి ఇప్పుడు. ఫైనల్‌గా ఏంటంటే ఈ ఎగ్జంప్షన్స్. ఈ ఎగ్జంప్షన్స్ ఏంటంటే ఇప్పుడు మన అంటే మన కంట్రీ, రీజన్ బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి స్పెషల్‌గా ఏందంటే మన ఇండియన్‌లో ఏంటంటే సాంగ్స్ అనేది పార్ట్ ఆఫ్ మన సినిమా కల్చర్ అనమాట అది. సో, ఇది ఏంటంటే పెద్ద హీరోలకేంటంటే వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది గనక వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ హీరో డాన్సులు గాని ఇలాంటివి చూడాలనుకుంటారు. పాటలు పాడడం చూడాలనుకుంటారు కానీ ఇది ఎక్సెప్షనల్ కేసు. ఇలాంటి వాళ్ళ గురించి పెడతారనమాట ఇవన్నీ గూడా. అండ్ ఇంకొకటి వాళ్ళు మీద ఇంత పెద్దగా సినిమాలు తీస్తున్నప్పుడు ఏంటంటే సినిమాలు కూడా ఈ సాంగ్స్
సాంగ్స్ కూడా ఏమవుతాయంటే వీళ్ళకి బిజినెస్ అవుతుందనమాట. అంటే అది పెద్ద పెద్ద మ్యూజిక్ కంపెనీస్ ఉంటాయి కదా! ఈ మ్యూజిక్ కంపెనీస్ కూడా మంచి ఆఫర్ ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఏస్తారు, ఇవన్నీ ఏస్తారు గనుక వాళ్ళకి కూడా ప్లస్ అవుతుందనమాట. తీసుకొని ఓటీటీ మన యూట్యూబ్‌లో గానీ ఆర్ మిగతా ఈ ఐట్యూన్స్, మన స్పాటిఫై ఇలాంటిలో కూడా రెవెన్యూ జనరేటింగ్ అనమాట ఇవన్నీ కూడా. సో, మ్యూజిక్ కంపెనీస్ అన్ని కూడా ఇలాంటివి కొంటాయన్నమాట. సో, వీళ్ళు అందుకని పెద్ద అమౌంట్స్‌కి కొంటారు. సో, అందుకని వీళ్ళు కంపల్సరీగా హీరోకి అడ్వాంటేజ్ ఉంటది. ప్లస్ అమ్మడానికి బిజినెస్ పరంగా కూడా అడ్వాంటేజ్ గనుక ఇలాంటివి చేసుకుంటారు. ఇంకా చిన్న సినిమాలకొచ్చేసి ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చా అంటే, చిన్న సినిమాలకి ఏమవుతదంటే అడ్వాంటేజ్ అవుతది, డిసడ్వాంటేజ్ కూడా అవుతదనమాట. అడ్వాంటేజ్ ఏమవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలో సాంగ్ హిట్ అయిందనుకోండి, మీకు ప్రమోషన్‌కి ప్లస్ అవుతదది. సో, అందరికి తెలిసే ఛాన్స్ ఉంటది. సినిమా వస్తుంది, ఈ సాంగ్ ఇలా దాంట్లోది అన్నట్టు ఆ ప్రమోషన్‌కి ప్లస్ అవుతుందనమాట. అదే మీరు కరెక్ట్‌గా ఆ సాంగ్ పడలేదనుకోండి, ఆ సాంగ్ బాలేదనుకోండి, ఇది నెగెటివ్ అవుతుంది. ఎందుకంటే ఓవర్ హెడ్ కాస్ట్ ఒకటొస్తుంది. రెండోది ఈ ఇప్పుడు చిన్న సినిమాలకేందంటే ఈ మ్యూజిక్ అనేది ఈ మ్యూజిక్ కంపెనీస్ ఇమ్మీడియేట్‌గా అంటే కొనరు వీళ్ళు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. ఇప్పుడు ఓటీటీ ఎలా అయితే ఛాలెంజ్ ఉంటదో, అలానే మ్యూజిక్ కంపెనీస్ కూడా చిన్న సినిమాల మ్యూజిక్ వీళ్ళు కొనరు వీళ్ళు. సో, అదొక ఛాలెంజ్ ఉంటది. అన్లెస్ ఆర్ అంటిల్ ఇది ఒక హిట్ సాంగ్ అందులో పెద్ద పెద్ద సింగర్స్‌తోని ఉండి పెట్టుకొని చేస్తే గానీ వాళ్ళు తీసుకోరనమాట. సో, అలా పెట్టి చేసుకోవాలంటే ఆ సాంగ్ డెఫినిట్‌గా హిట్ అయ్యి ఉండాలి. అండ్ ఇంకొకటేందంటే స్టోరీ గూడా ఏంటంటే మనకు ఆ సాంగ్ బాలేకుంటే పెట్టుకున్నప్పుడు గూడా ఏంటంటే ఆడియన్స్ బోర్ అయిపోతారనమాట. చిన్న సినిమాలో హీరో ఉండరు గదా! పెద్ద హీరోలు అలా ఉండరు. సో, వాళ్ళకి ఇంకా బోర్ అయిపోతుందనమాట. ఇవన్నీ గూడా ఓవర్ హెడ్ అనమాట ఇవన్నీ గూడా. సో, ఇవి గూడా కేర్‌ఫుల్‌గా యూజ్ చేసుకోవాలనమాట. సాంగ్స్ చిన్న సినిమాలకి యూజ్ చేసుకోలేమంటే యూజ్ చేసుకోవచ్చు. చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ జేసుకొని మ్యూజిక్ కంపోజ్ చేసుకొని అది హిట్ అవుతే అడ్వాంటేజ్ ఉంటది. అది హిట్ గాకుంటే అది డెఫినిట్‌గా చాలా ఓవర్ హెడ్ అండ్ డ్యూరేషన్‌లో గూడా యాడ్ అవుతుంది గనుక ఆడియన్స్ కూడా బోర్ అయ్యే ఛాన్స్ ఉంటదని. నేను చెప్పాను గదా! ఈ 4 సిట్యుయేషన్‌లలో ఉంటే యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే దెన్ ఇట్ బికమ్స్ ఓవర్ హెడ్ అండ్ లైక్ అదర్ అసోసియేటెడ్ కాస్ట్ అవి ఉంటాయన్నమాట. సో, అది సో, హోప్ అర్థమైందనుకుంటున్నాను. ఇది ఒకతను కామెంట్స్‌లలో పెట్టాడు. సో, దానికి ఈ వీడియో చేశాను. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు నెక్స్ట్ ఏదన్నా పర్టిక్యులర్‌గా ఉంటే కామెంట్స్‌లలో పెట్టండి. ఐల్ మేక్ ఎ వీడియో ఫర్ యూ. ఓకే. థాంక్ యూ. బై.